ఎన్టీఆర్ దేవర వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత తక్కువనా అనే మాటలు అయితే వినపడుతున్నాయి. హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత, ఏరియాల వారీగా ఎంత బిజినెస్ చేసింది అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవర ప్రజెంట్ అయితే మంచి బజ్ ఉంది. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క బయటకు వచ్చింది. 184 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్గా చేసింది. నైజాంలో 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీతారా ఎంటర్టైన్మెంట్ తీసుకున్నది. సీడెట్ మొత్తం మీద 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర మొత్తం మీద 47 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర మొత్తం మీద దీంట్లో మేజర్గా ఉత్తరాంధ్ర ఆల్మోస్ట్ 13 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా ఆంధ్ర సీడెడ్ నైజాం 2 తెలుగు రాష్ట్రాలు 114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్ ఇది. కర్ణాటక ఎన్టీఆర్కు సీడెడ్ లాగా అంతటి క్రేజ్ ఉంది కర్ణాటకలో. ఇక్కడ కూడా కొద్దిగా బిజినెస్ లెక్క తగ్గింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కర్ణాటకలో. ఇంకా తమిళనాడు మొత్తం మీద 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర మూవీ. ఇంకా కేరళ మొత్తం మీద ₹1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నాడు కేరళలో అయితే. ఇంకా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ హిందీ మార్కెట్ ఇండియా మొత్తం కలిపి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర మూవీ. ఓవర్సీస్ మొత్తం మీద ఆల్మోస్ట్ రిలీజ్ కంటే ముందు 1 ఇయర్ బ్యాకే ఓవర్సీస్లో ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క జరిగింది. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఓవర్సీస్లో అయితే ఈ మూవీకి. ప్రజెంట్ టోటల్ వరల్డ్ వైడ్గా ఆంధ్ర సీడెడ్ నైజాం ఓవర్సీస్ హిందీ మార్కెట్ టోటల్ కలిపి 184 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర మూవీ. బ్రేక్ ఈవెన్ కావాలంటే 185 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. ఆల్మోస్ట్ 400 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది దేవర మూవీ. అభిమానులు అంటున్నారు చాలా మంది, దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత తక్కువనా, హిందీలో 40 కోట్లు 50 కోట్లు అన్నారు కదా, ఎందుకు ఇంత తగ్గింది ప్రీ రిలీజ్ బిజినెస్? RRR తర్వాత ఎన్టీఆర్ మూవీ వస్తుంది. ప్రజెంట్ ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఇటు టాక్ వస్తే ఈ మూవీ క్రేజ్ ఎలా ఉంటుంది అనేది రకరకాల మాటలు అయితే వినపడుతున్నాయి. కానీ ప్రజెంట్ జరిగిన బిజినెస్ ఇప్పుడున్న క్రేజ్ ఇప్పుడున్న హైప్ ఉన్నప్పుడు జరిగింది కాదు. ఆల్మోస్ట్ ఈ బిజినెస్ జరిగి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. నైజాంలో ఈ బిజినెస్ జరిగితే ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. అప్పుడు జరిగిన బిజినెస్ ప్రజెంట్ ఇప్పుడు జరిగితే ఈ లెక్క వేరే ఉండదు. అందులో ఉన్న నిర్మాత ఎవరు? కళ్యాణ్ రామ్. తన బింబిసర అంత హైప్ సినిమానే జస్ట్ 13 కోట్లకు అమ్ముకున్నాడు కళ్యాణ్ రామ్. తను కొన్నవాడు లాభపడాలనే చూస్తాడు కళ్యాణ్ రామ్. తన బిజినెస్ ఇంత ఉండాలి, రాపోతే రిటర్న్ పండి అని ఆ లెక్కలు ఉండవు. ఉదాహరణకు ఒకటి చెప్తా నేను. కల్కి మూవీ సీడెడ్లో 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కానీ నో రిటర్న్ మనీ వచ్చేసి 21 కోట్లది ప్రీ రిలీజ్ బిజినెస్. అంటే 21 కోట్లు దాటితే అది లెక్క, కానీ దాటపోతే 21 కోట్ల కిందకే లెక్క. కానీ ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది నో అగ్రిమెంట్, ఓన్లీ నో రిటర్న్. 100% కలెక్ట్ చేసినా చేయకపోయినా కానీ ఇది బిజినెస్. కొందరు హీరోలకు ఎట్లా ఉంటాయి, సీడెడ్లో 30-25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, కానీ మెయిన్ లెక్క 16-17 కోట్లు ఉంటుంది. కలెక్ట్ చేస్తే ఆ లెక్క, లేకపోతే ఈ లెక్క. కానీ ఫిగర్ మాత్రం 27 కోట్లు అని నైజాంలో చాలా మంది హీరోలకు ఇలాగనే ఉంటుంది. లెక్క వేరే ఉంటుంది, లోపల ప్రీ రిలీజ్ బిజినెస్ వేరే ఉంటుంది. 8% బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఫస్ట్ వీక్లో పాజిటివ్ టాక్ వస్తే అన్నట్టు వినపడుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ నిజంగా తగ్గిందా? ఎన్టీఆర్కున్న ప్రజెంట్ క్రేజ్ కానీ దేవరకున్న హైప్ కానీ 184 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గినట్ట కరెక్టే అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ తగ్గనికే దేవర డైరెక్టర్ ఎవరు? కొరటాల శివ. ఆచార్య బొక్కలు అనేది దేవరతో చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్కి అమ్మినట్టు తెలుస్తుంది. దేవర